అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ అమ్మ వ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఈ దినం ఎంత శుభదినమో మనం చెప్పలేం. మాటలతో వర్ణనాతీతమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రాతకాలం ఈ దినం 1000 మంది విద్యార్థులను కలుసుకొని వాళ్ళందరిని చూడడం ఒక పెద్ద మహాపర్వదినంగా భావించాను నేను. ఆ తర్వాత ఒక బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. కొద్దిమంది విద్యార్థులు ఉంటే కూడా వాళ్ళు 100కి 98 మార్కులు తీసుకొచ్చుకుంటున్నారు, బాగా చదువుతున్నారు మామూలు స్కూల్స్కి అంతా వెళ్ళి. అది ఇంకా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము ఇది. అనంతపురం బృందావనం, ప్రేమ బృందావనం ఇది. అందువల్ల ఇంత అద్భుతంగా మీరు ఎంతసేపు కూర్చొని 5 గంటలకు వచ్చి అందరూ ఎర్రని వస్త్రాలు ధరించి సాక్షాత్తు దేవి స్వరూపాలుగా ఈ యొక్క సభాంగణంలో ఆసీనులై లలితా సహస్రనామాలని అర్చన చేసేందుకు ఆ ఖడ్గమాల స్తోత్రంతో నవావరణలో ఉన్నటువంటి ఆవరణ దేవతలందరినీ ఆవాహన చేసి 1000 నామాలతో ఈ యొక్క పవిత్రమైనటువంటి పూజ ఈరోజు చేశారు. లలితా సహస్రనామాల్లో అగస్త్య మహర్షుల వారికి చెప్తున్నారు హయగ్రీవులు, ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో ఏమే చరమని జన్మంతో తదా లలితోపాస్తి తత్పర, అతనికి జన్మలో లలితా సహస్రనామాలు లభిస్తాయి. ఆ లలితా సహస్రనామాన్ని జన్మలో ఒక్కసారి చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఏమవుతుందంటే మోక్షమే లభిస్తుందంటూ హయగ్రీవుల వారు సాక్షాత్ భగవాన్ విష్ణువు అగస్త్యులైనటువంటి ఆయన కూడా సాక్షాత్తు ఈశ్వర అంశతో జన్మించినటువంటి మహానుభావుడైనటువంటి ఋషి. ఇంత మహత్తరమైనటువంటి లలితా సహస్రనామాలని ఇప్పుడు అందరు కూర్చొని ప్రేమతో భక్తితో ఏకాగ్ర చిత్తంతో ఈ జన్మ ధన్యమైపోయింది. లలితా సహస్రనామాల పారాయణ వల్ల ఇప్పుడు ఏం జరిగింది, మన పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి అనారోగ్యవంతులకు అందరికీ చాలా ఈ పారాయణం జరుగుతున్నంతసేపు ఎంతో ఉపశమనం జరుగుతుంది. క్రైమ్ రేట్ అంత తగ్గిపోతుంది దేశంలో, ప్రపంచంలో కూడా. మీరు చూడండి, 2-3 రోజుల తర్వాత పేపర్స్లో ఏదైనా చూస్తే వెంటనే మనకు తెలుస్తుంది క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. ఎక్కడైనా అన్నాభిషేకం చేస్తాం, మీరు తర్వాత చూడండి, అన్నాభిషేకం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే వెంటనే కొన్ని దేశాలకి ఉచితంగా అన్నాలు పంపించేది, బియ్యాలు పంపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ క్రైమ్ అనేటువంటిది ఎంత ఉంటుందో ఈ లలితా సహస్రనామాలు రుద్రాభిషేకం రుద్రం చదివినప్పుడు వెంటనే తగ్గిపోతుంది. 2500 మంది పుణ్య స్త్రీలు కూర్చొని లలితా సహస్రనామం పారాయణం చేస్తూ అర్చన చేయడం చిన్న విషయం కాదు. ఇది కలియుగం. ఈ రోజుల్లో ఎవరికి ఇంత ఓపిక లేవు కూర్చోడానికి. మొట్టమొదటి చెప్పారు కదా బాబు, ఏం చెప్తున్నారు, కలియుగంలో నామస్మరణ మాత్రేన జీవన్ముక్తో భవే నరహ. కేవలం భగవంతుని నామాలు మేము పలుకుతాము. పూజలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలు, వ్రతాలు ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే కలియుగ మానవుని యొక్క ఆయుష్ చాలా తక్కువ. ఈ అనారోగ్యాలతో, కలతలతో, మానసికమైనటువంటి వ్యాకులత్వాలతో, వీటన్నిటితో ఉన్నటువంటి మానవుడు కూర్చొని వేదకాలంలో ఋషుల్లాగా తపస్సులు, సాధనలు, అష్టాంగ యోగ పద్ధతులతో ఉన్నటువంటి పతంజలి ఋషులు చెప్పినటువంటివన్నీ సాధన చేయాలంటే కొందరికే సాధ్యమవుతుంది. కాబట్టి 99 మందికి ఇది సాధ్యం కాదు. ఈరోజు మన జనాభా ఎంత ఉందంటే 9.8 బిలియన్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో. ఇంతమంది కూర్చొని లలితా సహస్రనామాలు, అసలు లలితాదేవి ఎవరో చాలామందికి భారతదేశంలోనే తెలియదు. అలాంటప్పుడు ఎవరు ఇదంతా చేయగలరు? ఎవరి భగవత్పారాయణాలు ఇవన్నీ కూడా కాలం చాలా వేగంగా విచిత్రంగా వెళ్ళిపోతూ ఉన్నది. ఇలాంటి సమయంలో కూర్చొని ప్రేమతో భక్తితో మీరు చేసిన ఈ పూజ చాలా ధన్యమైంది. మీ సర్వాభీష్టాలు నెరవేరుతాయని నేను మీకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఏ అభిష్టంతో మీరు ఈ పూజ ఈరోజు చేశారో ఆ అభిష్టం నెరవేరి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందరికీ మంచి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, మహదేశ్వర్యంతో మీ కుటుంబాలు వర్ధిల్లాలని, మీ పిల్లలంతా విద్యా సంస్కారాలతో
గొప్పవారు ఈ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి మహత్వపూర్ణమైనటువంటి వ్యక్తులుగా విరాజిల్లాలని, మీ కుటుంబం అంతా సుఖశాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మీ కన్న తల్లిగా హృదయపూర్వకంగా మీ అందరికీ మనపూర్వకంగా దీవెనలు అందిస్తున్నాను. మన అనంతపురంలో ఎప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా మంచివి జరుగుతుంటాయి. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా మహత్వపూర్ణమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది కార్యక్రమం. ఈరోజు చేసిన ఈ పూజ భారతదేశానికి అపూర్వ సంపదల్ని వచ్చేందుకు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైన వైషమ్యాలు, కలతలు, కష్టాలు, సమస్యలు అన్నీ తీరిపోయి మన దేశం అంతా సౌభాగ్యంతో ఆనందంతో వర్ధిల్లాలని, ఈ పూజ అందుకు చాలా తోడ్పడుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అమృతాత్మ స్వరూపులారా, మీ అందరికీ అమ్మ సౌభాగ్యవంతులుగా ఉండాలని దీవిస్తూ, మీ కుటుంబాలంతా శాంతితో వర్ధిల్లాలని మరొకసారి దీవిస్తూ, మనందరం పదే అనేక సార్లు మళ్ళీ కలుసుకుందాం. కోటి కుంకుమార్చన కార్యక్రమం మనకు ఉన్నదొకటి. మనం అనంతపురంలోనే ఆ కోటి కుంకుమార్చన చేద్దాం. ఇప్పుడు వరకు మనకు ప్రపంచం అంతా 1000 కోట్ల లలితా సహస్రనామం పూర్తయింది. 1000 కోట్లు. మన అనంతపురానికి 1 కోటి మనం చేద్దాం. కాబట్టి మనందరం కూడా విశ్వశాంతి కోసం, మనకిందులో నామాలు ఒక్క నామం చాలు, లలితాంబిక. ఆ ఒక్క నామం అన్ని అన్న సమృద్ధిని, శాంత సమృద్ధిని, ఆరోగ్య సమృద్ధిని, సౌభాగ్య సమృద్ధిని, ధన సమృద్ధిని, చివరికి మోక్షాన్ని, ఈశ్వర అనుగ్రహాన్ని, వీటన్నిటినీ ప్రాపింపజేస్తుంది. శ్రీమాత్రే నమః అంటే నీ తల్లిలాగా నిన్ను నిరంతరం లాలిస్తుంది. దీనికి ఒక చక్కని దృష్టాంతం చెప్తాను. ఒకసారి నా కుమారుడు, ఆయన బ్రాహ్మణ, ఆయన మిలిటరీలో ఉన్నారు. ఎప్పుడు పారాయణం చేసుకుంటూ ఉంటారు, భక్తిగా అమ్మవారి పూజలు అన్నీ చేస్తుంటారు. ఒకసారి ఆయనకు చాలా అనారోగ్యం కలిగింది. విపరీతమైనటువంటి డయేరియా వచ్చింది, వామిటింగ్స్ అవుతున్నాయి, కలరానా ఏంటో తెలియలేదు. డాక్టర్లు చాలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, మనిషి తేలబడిపోతున్నాడు. డాక్టర్లు ఆశ వదులుకున్నారు, బ్రతకడు ఇంకా అనేసి వదిలిపెట్టేశారు. వామిటింగ్స్ అయిపోతుంది, ఆయన బాడీలో ఏం కంట్రోల్ లేదు, ఏది కంట్రోల్ లేకుండా బెడ్ అంతా పాడైపోతుంది. ఆయనకి మనం ప్రాణాలు వదిలేటప్పుడు చివరిగా మనం చెప్పే మాట ఏదై ఉంటుందో, నారాయణ అంటే నారాయణ దగ్గరికి వెళ్తావు, శివ అంటే శివుని దగ్గరికి వెళ్తావు. నువ్వు ఎవరిని స్మరిస్తావో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తావు. నీ చివరి మాట నాకు ఆ తోట బాగుంటే బాగుండు, మా మనవడు బాగుంటే అక్కడికే వెళ్తాం. అది ఉండకూడదు మన చివరి మాట. ఏది ఉండాలి చివరి మాట అంటే నారాయణ, భగవంతుని నామస్మరణం కావాలి. ఈయనకు ఒళ్ళు బాగలేకపోయినా కూడా, ఎందుకంటే అనన్యమైనటువంటి దేవి భక్తుడు ఆయన మీలాగా. అందువలన ఆ భక్తిలో ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అది మనసులోనే చేస్తున్నాడు, పెదవులతో చెప్పించలేకపోతున్నాడు. ఆయన కళ్ళు తెలియకుండా పడిపోయి ఉంటే కూడా మనసులో మంత్రం స్మరిస్తున్నాడు. తెల్లవారిన తర్వాత డాక్టర్లు అందరూ వచ్చి చూశారు. బహుశా ఈయన ఉండడు ఇంకా అనుకొని వచ్చారు. వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన బెడ్ మీద కూర్చొని శుభ్రంగా చదువుకుంటున్నారు ఏదో. ఏంటి ఈయన చనిపోయి ఉంటాడు అనుకొని వచ్చారు వాళ్ళు. ఎవరండి బెడ్ మార్చిందని అడిగారు. రాత్రి మీరు పంపించిన ఆవిడొచ్చి నా ఒళ్ళంతా తుడిచి నన్ను ఎత్తుకొని, ఆవిడ నన్ను చేతులతో ఎత్తుకొని ప్రక్కన పెట్టి బెడ్ అంతా మార్చి నా ఒళ్ళంతా తుడిచి నాకు అన్నీ తాగించి, నాకేదో మందు లాంటివి తాగించి నన్ను కూర్చోబెట్టి నేను రిలాక్స్ అయిపోయాను. నేను ఉదయం కూర్చొని టీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నారు. నిన్న రాత్రి చచ్చిపోతాడని డాక్టర్ స్టేట్మెంట్ ఇస్తే ఉదయం కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. ఎవరు రాత్రి వచ్చిందని అడిగాడు. ఇది మిలిటరీ హాస్పిటలు, ఇక్కడ లేడీస్ ఎవరు లేరు, మేమంతా జెంట్సే ఉండిందని చెప్పారు. అయితే రాత్రి వచ్చినా ఎవరని అడుగుతున్నాడు ఆయన. ఎవరు వస్తారు రాత్రి? ఎవరు వచ్చారు రాత్రి? ఎవరు వస్తారు మీకోసం? మీ అమ్మ వస్తుంది. ఎవరు వస్తారండి మీకోసం? ఎవరైతే బాధ్యత ఇందో చెప్పాడు, షడద్వాతి 6 ఉంటాయి. షడద్వాలంటే ఈ 6 దాటాలి అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే. కానీ అమ్మ అనంటే ఇవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ దాటడానికి ఋషులకి, వేద పురుషులకి, యోగం చేసేవాళ్ళకి, ధ్యానం చేసేవాళ్ళకి, జ్ఞానం చేసేవాళ్ళకి కావాలి.
నాకేమీ తెలియదు, నేను అమ్మ అంటానంటే నా మంత్రం నో యంత్రం, నాకు మంత్రం యంత్రం తంత్రం జ్ఞానం భక్తి ఏమి తెలియదు, నాకు అమ్మ అనేది ఒక్కటే తెలుసు అంటే బాధ్యత. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే బాధ్యత. తేనె చాలా కఠినంగా ఉంటుంది, తేనె కంటే తీయగా ఉంటుంది. వెన్నెల చాలా వేడిగా ఉంటుంది, వెన్నెల కంటే చల్లగా ఉంటుంది. అక్కడ నువ్వు తప్పుడు మాటలు మాట్లాడినా కూడా తల్లిని నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. అది తల్లి అంటే. ఆ ప్రేమలో ఎటువంటి కండిషన్స్ ఉండవు, అన్కండిషన్ లవ్ అంటారు దాన్ని. అక్కడ ఒక బాధ్యత మాత్రం ఉంటుంది. అందుకని ఎవరు వచ్చారు రాత్రి, ఆయన ఎవరు ఎత్తగలరు? ఒక మిలిటరీ పెద్ద వయసులో ఉండి ఆయన ఎవరు ఎత్తగలరు పైకి? ఎవరైతే ఏనుగుల కంటే బలంగా ఉంటారో అలాంటి వాళ్ళు ఎత్తగలరు. అలాగ తల్లి ఎత్తి ఈ బెడ్ అసలు మా హాస్పిటల్లో లేదని చెప్పారు. అక్కడ లేని బెడ్డు, అక్కడ లేనటువంటి వసతి అంత చేసి ఆయన పరిశుభ్రంగా తుడిచి, ఆయన వామిటింగ్స్ అన్నీ క్లీన్ చేసి, ఆయన ఆరోగ్యం బాగు చేసి, ఉదయం లేచి కూర్చొని టీ తాగుతూ న్యూస్ చదివేంత స్థితి తీసుకొచ్చేసింది. శ్రీ మాత్రే నమః నామం. ఇది లలితా సహస్రనామం. అమృతాత్మ స్వరూపులారా, ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు. అమ్మ అనుకుంటే చాలు. మీరు ఏ పని చేస్తున్నా ఈ రాగద్వేషాదులన్నీ మనం వదిలిపెట్టి దీంట్లో లలితా సహస్రం మేము చదువుతారు. మదనాశిని, క్రోధనాశిని, లోభనాశిని, మోహనాశిని, నాశిని, దాయిని, దాయిని, జ్ఞానదాయిని, భక్తిదాయిని. దాయినిస్తుంది, నాశిని ఇవన్నీ తొలగిస్తుంది, ప్రేమనిస్తుంది, ప్రేమరూప, ప్రియంకరి. ప్రియమైనటువంటిది నీకు ఏ వస్తువు ఈ ప్రపంచంలో అంటే అమ్మ తప్ప ఎవరుంటారు ప్రియంగా? చిన్నప్పుడు బిడ్డకి ఎవరు ప్రియమైనటువంటి వస్తువు? అమ్మ ఒక్కటే. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత పెద్దవాడువైనా అమ్మ వయసు ఎంత ఉంటుంది? కల్పాంతరాలు, యుగాంతరాలు, కోట్ల 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 కల్పాలు. అంత పెద్ద వయసు ఉండే ముందర నీ వయసు 80-90 ఏళ్ళైనా చాలా చిన్నవాడివి, చాలా చిన్నదానివి. నువ్వు చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తివని కాదు. అందువలన అలాంటి అపురూపమైన నామాలను పలికే భాగ్యం నోరంత అమృతమైపోయింది. లలితా సహస్రనామాలు పలికినప్పుడు నోరు అమృతమైపోయింది. ఆ నోటితో కఠినమైన మాటలు మాట్లాడకూడదు, కఠినమైన మనస్సు ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కఠినత్వం. లలితాంబిక అంటే లాలిత్యంతో ఉండేటువంటిది. ఇందాక చాలా కమనీయమైనటువంటి పద్యాలు పాడుతున్నారు. కవిత్వం అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం అండి. కవిత్వం చాలా అమృతంగా ఉంటుంది. ఒక్కొక్క పద్యం పాడుతూ ఆ రాగాలతో అలా చేస్తూ ఉంటే చెవుల్లో అమృతం పోసినట్లుంది. కాబట్టి లాలిత్యం అంటే ఇంకా లలితాదేవికి మించిన వాళ్ళు లేరు లాలిత్యంలో. అంత లలితమైన కోమలమైనటువంటి తల్లి. అందుకే బ్రహ్మాదులందరూ మణిద్వీపానికి వెళ్ళాలంటే వీలు పడదండి అని చెప్పారు. ఎందుకు వీలు పడదంటాడు బ్రహ్మ? సాధ్యం కాదు, మనం వెళ్ళలేము. వెళ్ళినా దర్శనం కాదు మనకి. మనం ఇక్కడ కూర్చొని అమ్మను ప్రార్థిస్తే వస్తుంది అని చెప్పి అప్పుడు వాళ్ళు మహాయాగం చేస్తారు. రహోయాగ క్రమారాజ్య రహస్తర్పణ తర్పిత తాను అర్పించుకునేస్తారు హోమంలో. అమ్మవారి కోసం చిదగ్నికుండంలోంచి ఈ 3వ నేత్రంలోంచి ఈశ్వరుడు అగ్ని తీసి అగ్నిగుండం మరల్చి దాంట్లో నుంచి అన్ని ఆహుతులు సమర్పిస్తూ చిట్ట చివరికి తమను తాము సమర్పించుకుంటారంటే అహంకార సమర్పణ. అప్పుడు తల్లి ప్రాదుర్భవిస్తుంది. దేవకార్య సముజ్జత. అమృతాత్మ స్వరూపులారా, మీరందరు ధన్యులు, చాలా అదృష్టవంతులు, కృతకృత్యులు, పెద్దల చేత శిక్షణ పడిసినటువంటి వారు. మీ తల్లిదండ్రులు మీకు ఎంతో నేర్చుకొని ప్రసాదించినటువంటి ఈ యొక్క మహాభక్తి వాడిచ్చిన భిక్ష. ఈరోజు మీ జీవితంలో మీరు ఏదైనా అనుభవిస్తున్నారంటే అది మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన భిక్ష. మీరు దాన్ని మీ పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళకి నేర్పించాలి. ఇది ఇలాగే ఈ దేశంలో నిరంతరం కొనసాగుతుండాలి. ఇది ఆగకూడదు. ఎందుకంటే ఇది పరమపావనమైనటువంటి వేదభూమి. ఈ వేదభూమిలో మాతృనామాలు నిరంతరం అమృత ప్రవాహంలాగా అలాగా లహరి వెళుతూనే ఉండాలి. ఇది భూమినంతా మధువాత రుతాయతే మధు క్షరంతి సింధవ అంటారు. మధు 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 అంటే సూర్యకిరణాలలో మధు ఉన్నది, మంత్రనాదంలో మధు ఉన్నది. ఈ భూమి మీద ఉన్న గాలంతా మధువుతో నిండి
నదులతో ప్రవహిస్తూ సముద్రంలో చేరి సింధువులు కూడా అమృత స్వరూపమైపోయి అవి తిరిగి సూర్యకిరణాల చేత ఆవిరవుతూ మళ్ళీ వర్షం కురుస్తూ మధువి అంతటా ఉంది, మంత్రనాథం ఉంది. ఈరోజు లలితా సహస్రనామాలు మధువర్షాన్ని కురిపించి భూమినంతటిని అమృతమయం చేయాలని మనం అమ్మవారి పాదాలకు అందరూ భక్తితో నమస్కారం చేసుకోండి. ఒక్కసారి శిరస్సు మీద తామర మొగ్గలాగా చేతులు మొక్కలించండి. ఇలాగా నమస్కారం ముద్ర కాదు, తామర మొగ్గ. ఓం శ్రీ చక్రవాసిన్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఓం శ్రీ చక్రవాసిన్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఓం శాంతి శాంతి శాంతి.